అర్థం చేసుకుంటున్నాను. నేను రావు గారి కామెంట్కే నేను స్టిక్ ఆన్ వెళ్ళాను. ఓకే, కాకపోతే మీరు ఖండించారు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ భాష అనేది ఎవరైనా సరే స్వాగతించకూడదే ఏదైనా చెప్పినప్పటికీ కూడా. బోట్ల విషయానికి వస్తే సార్, అక్కడ బోటు క్లియర్గా రంగులు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని నా సీఎం చెప్పున్నారు, హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది ఎవరు ఏంటి, గతంలో ఏమేం చేశారు, ఇప్పటికొచ్చి కంప్లైంట్ ఎందుకు చేయలేదని. సాధారణంగా ఏదైనా పోతే మనకు అంత పెద్ద పెద్ద ఆస్తులు పోయినప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాము. ఇప్పటికొచ్చి కంప్లైంట్ చేయలేదు. మీరే చెప్తున్నారు 10 రోజులైంది ఇంకా ఏమీ పట్టించుకోలేదా అని. ఎందుకు, ఎక్కడ ఆ పార్టీ రంగులు వేసుకున్నటువంటి బోట్లు 3 బోట్లు కలిపి జాయిన్ చేసి, అది కూడా సిలికాన్ థ్రెడ్తో కట్టున్నారు, అంటే వెళ్ళిపోవడానికి ఈజీగా ఉండే విధంగా అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. గతంలో కూడా మీరే చేశారు, ఎందుకంటే చంద్రబాబు ఇల్లు కాపాడుకోవడానికి అన్ని అక్కడ మునిగిపోవడానికి ఇల్లు అవి మనం క్లియర్ కట్గా స్క్రీన్లో కూడా చూస్తున్నాం. ఆ రంగులు ఇవన్నీ కూడా ఏం చెప్తారు? ఆల్రెడీ ప్రభుత్వం ట్రేస్ చేసి రామ్మోహన్ అనే వ్యక్తిని, ఉషాద్రి అనే వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. వాళ్ళని కస్టడీకి కూడా అడిగారు. కస్టడీకి తీసుకొని విచారణ జరుగుతుంది. దాని వెనక ఎవరున్నా ఖచ్చితంగా ఆ కాన్స్పిరసీ వెనక పార్టీ రహితంగా ఎవరున్నా శిక్షార్హులే. నేనేమంటానంటే ప్రభుత్వం అది ఈరోజు వచ్చిన బోట్లు కాదు, డే 1 వచ్చి అక్కడ ఆగినాయి. చర్యలు తీసుకొని అరెస్ట్ చేయటానికి కేవలం ఆరోపణలకే తాత్సారం చేస్తూ ఎందుకు చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఫస్ట్ ఎవరైనా సరే, అది ఎవరైనా, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆరోపణలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు అనుకో, అంత పెద్ద నేరం చేస్తే వైఎస్ఆర్సీపీ ఏంది, టీడీపీ ఏంది, ఎల్ల ఏంది, పుల్ల ఏంది, ఎవరినైనా నేరస్తుడే. నేరస్తుని అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం పని అది. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ మీ పార్టీ అంటున్నారంటే అసలు వాళ్ళు మీరే కదా అంటున్నారు అరెస్ట్ చేశారని. ఏది? అవును, ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎప్పుడు అరెస్ట్ చేశారు? నిన్నగాక మొన్న అరెస్ట్ చేసింది. అంటే జరిగింది ఎప్పుడు? విచారణ చేయాలి కదా. జరిగింది విచారణ చేయకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు ఎవరినైనా? ఓ పక్క ఎవరివి ఏంటి, ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా రాలేదా వెయిట్ చేయాలి. ఎందుకంటే వరదలు వచ్చాయి, అటుపక్క ఏ కండిషన్ లో ఉన్నారో తెలియదు. మీరు ఎటుపక్క ఏ వార్డ్రేవ్ లో ఉండాల్సిన బోట్లు ఏ వార్డ్రేవ్ కి వచ్చాయి, అసలు ఎవరిదైనా విచారణ చేయడానికి టైం ఇవ్వాలి కదా, కాదంటారా? మీరు కస్టడీకి తీసుకున్న తర్వాత ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఉంటారో వాళ్ళని కస్టడీకి తీసుకున్న తర్వాత విచారణ చేయొచ్చు. మనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఎప్పటి నుంచో మనకి పటిష్టమైన భద్రతా వ్యవస్థ, ఇవన్నీ ముందుగానే మనకు ఉండేవన్నీ ఉన్నాయి. నేనేమంటానంటే ప్రభుత్వం పని చేయాలి. పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఒకేసారి ఫ్లడ్స్ వచ్చాయి. మనకంటే ఎక్కువ వర్షపాతం ఖమ్మంలో నమోదైనా మన రాష్ట్రంలో, మా ప్రాంతంలో విజయవాడలో ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇవన్నీ సంభవించినాయి. పక్క రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500 ప్రకటించారు, ఇచ్చేశారు. ప్రాణ నష్టానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అట్లానే ఇందిరమ్మ గూడిపోయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ప్రకటించారు. ప్రభుత్వం 24 గంటల పనిచేస్తుంది అంటూనే ఇన్నాళ్ళకి అసలు ఏమిచ్చింది? కేవలం పులిహార పొట్లాలు ఇచ్చే స్థితిలోనే ఇంకా ఉన్నాం మనం. పని చేయటం అంటే వాళ్ళకి సహాయం చేయటం, పబ్లిసిటీ చేసుకోవటం కాదు కదా. అట్లానే వాళ్ళు నేరస్తులు, వీళ్ళు నేరస్తులు, అది చేయలేదు, వాళ్ళ హస్తం ఉంది, వీళ్ళ హస్తం ఉంది. ఎవరి హస్తం ఉంటే ఏం పని? నీ పని నువ్వు చేయి. ఎవరి హస్తం చేశారు కదా, దాన్ని స్వాగతిస్తున్నారా? ఒకవేళ దాని వెనక ఎవరైనా ఉంటే. ఇంకొక పాయింట్, ఎవరున్నా అంటున్నారు. అదే విధంగా విచారణ చేసిన నందిగాం సురేష్ ని అరెస్ట్ చేశారు, మరి దాన్ని ఖండిస్తున్నారు. అరెస్ట్ చేయండి అంటున్నారు, మరో పక్క అరెస్ట్ చేస్తే ఖండిస్తున్నారు. నందిగం సురేష్ అరెస్ట్ చేసిన కేసు వేరు. అవును, పార్టీ ఆఫీస్ మీద దాడి. అదేనా సరే, గతంలో ఇదే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మీరే అన్నారు, ఇదే స్టేట్మెంట్, ఆరోపణలు కాదు అరెస్టులు చేయండి, మేము స్వాగతిస్తాం, అంతేగాని మీరు చేశారని ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి అరెస్ట్ చేస్తే దాన్ని ఖండిస్తున్నారు. మా ఎంపీ మా తాలూకు ఈ విధంగా ఎట్లా చేస్తారు, మీ ఆనాడు అందరికీ యాక్షన్ తీసుకున్నాము, ఏదో చిన్న చితగా రాళ్ళు పడిన దానికి ఇంత హంగామానా, 4 సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు యాక్షన్ అని చెప్తున్నారు. ఎంతవరకు సమంజసం? నందిగాం సురేష్ ని అప్పుడున్న లిస్ట్ లో ఆల్రెడీ అప్పుడు ప్రభుత్వం దాడి జరిగిన దాని మీద కేసులు పెట్టింది. కేసులు పెట్టిన వాళ్ళు రిమాండ్కి వెళ్ళారు, వచ్చారు. ఇప్పుడు కేసు రీఓపెన్ చేసి కొత్తగా నేమ్స్ యాడ్ చేసి వీళ్ళు ఉన్నారని చెప్పేసి వీళ్ళని అరెస్ట్ చేసింది.
ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. ఇప్పుడున్న వీళ్ళు ఉన్నారని చెప్పేసి పేర్లు కొన్ని యాడ్ చేసి కేసు రీఓపెన్ చేసి మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేసింది. అదొకటి జరిగిందంటే, ఇంకొక విషయం ఏంటంటే అరెస్ట్ చేసింది, కోర్టుకు అప్పచెప్పింది. మా పార్టీ కార్యకర్తను మేము పరామర్శించుకోవడంలో తప్పేంటి? మా పార్టీ కార్యకర్త ఎవరు చెప్పారు తప్పని? మరి పరామర్శించుకుంటాం. అది అక్రమ అరెస్టా సక్రమ అరెస్ట్ అనేది కోర్టు నిర్ధారిస్తుంది. కోర్టు నిర్ధారించినప్పుడు మేము ఒప్పుకుంటే అతను నేరస్తులని మీరు నిరూపించగలిగితే, అందులో ఆ కాన్స్పిరెన్సీలో అతను ఉన్నాడని కనుక మీరు నిరూపించగలిగితే ఖచ్చితంగా మా పార్టీ కూడా అతని మీద చర్యలు తీసుకుంటది. మీరు ఊరికి అరెస్ట్ చేసేసి ఎక్కడో లేని వాళ్ళని తీసుకొచ్చి కావాలని కేసులో ఇరికించి అరెస్ట్ చేసి మీరేం మాట్లాడొద్దు అంటే ఎట్లా? మీరు చెప్పే పాయింట్లు రెండు విభిన్నంగా అనిపిస్తున్నాయి. ఒకటి, కోర్టు చెప్తుంది అరెస్ట్ చేశారు కాబట్టి మనం అసలు జరిగిందో జరగలేదని చెప్పి మనం ఎట్లా చెప్తామని చెప్పి, మీ నాయకుడు జరగలేదు అని చెప్పి ఖండించేస్తున్నారు. మీ నాయకుడు నేను మీరు ప్రెస్ మీట్ వినలేదు మేబీ మీరు నేను ప్రెస్ మీట్ విన్నారా? నేను విన్నాను, కొన్ని విన్నా. అది ఒక వీడియో ఏదో వచ్చింది, విన్నాను. ఆ వీడియో నేను ఒకటే క్లియర్ గా ఒకటి చెప్తున్నాను మేడం. ఖచ్చితంగా నందిగం సురేష్ ని అరెస్ట్ చేసింది అక్రమ అరెస్ట్ అనేది మా ఉద్దేశం, మా పార్టీ ఉద్దేశం, మా అధినాయకుడి ఉద్దేశం. ఒకవేళ కోర్టులో ప్రూవ్ అయితే, ఒకవేళ సీసీ కెమెరాస్ ఇవన్నీ ఉన్నాయి, కోర్టులో పార్టీ ఆఫీస్ మీద ఎవరెవరు వచ్చారు? జ్యోతి రమేష్ కు ఫస్ట్ ఏమన్నారు, అసలు మేము లేమన్నారు. తర్వాత ఏమన్నారు, లేదు మేము అక్కడ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాము, ఈ లోపు ఇదంతా జరిగింది అని చెప్పారు. ఆడ కర్రలు ఇవన్నీ ఎందుకున్నాయంటే, లేదు కొంతమంది ఏదైనా చేయడానికి వచ్చారు. ఇప్పటికీ ఆయన అదే మాట మీద ఉన్నారు. ఏంటి నన్ను ఈ విధంగా తిట్టినప్పుడు ఏ విధంగా చేయకుండా ఉంటారు, వాళ్ళకి కోపం రాదా అన్నా అంటూ కూడా మాట్లాడుతూ, చిన్న చితక రాళ్ళు పడితే పడుండొచ్చు. ఒకవేళ ఇదే ఇప్పుడు చిన్న చితక రాళ్ళు మీ పార్టీ ఆఫీస్ మీద పడుంటే అంగీకరిస్తారా? అది అసలు కరెక్ట్ అయిన పద్ధతేనా? పార్టీ ఆఫీస్ మీద వెళ్ళి దాడి చేయడము, అనడము, ఇట్లా అనుకుంటే చాలా భాష చాలా వరకు మనం చూస్తున్నాము. ఎంత వరకు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ మీద పడాలి? ఫుల్ వీడియోని కట్ చేసి ఎడిట్ చేసి ఈ పార్ట్ వరకు ఒపీనియన్ చెప్పమంటే ఎవరు చెప్పలేరు. నేను క్లియర్ కట్ గా మొత్తం ఆయన చెప్పింది మొత్తం చెప్పట్లేదు మీరు. అది అసలు పార్టీ ఆఫీస్ మీద దాడికి మొదలైంది ఎక్కడ? పట్టాభి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా అప్పటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బోషడికే అన్నాడు ఆన్ రికార్డు. అంటే కూడా మీ నాయకుడు ఇదే మాట మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ మీరు అన్నాడు నేను చెప్పాను, పార్టీ అధినాయకుడు ఏ విధంగా కింది అదే విధంగా అన్నాడా లేదా? అనందాన్ని ఖండిస్తున్నా మళ్ళీ మీరు లైవ్ లో ఎట్లా మాట్లాడతారు? అంటే అన్నదాన్ని ఖండిస్తున్నాం అంటే దానికి చర్యలు ఉండవా? దానికి ప్రజల ఆగ్రహ జ్వాలలు ఉండవా? డిబేట్ కంటిన్యూ చేద్దామంటే దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.